నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను అన్నదాతగా శ్రీమతి సరితా ప్రమోద్ దమేరా గారు, శ్రీమతి రాధికా శివపార్వతి భరత్పల్లి గారు, శ్రీమతి శైలజ శ్రీధర్ మురళి గారు, శ్రీ విశాల్ గుడమణి గారు, శ్రీమతి కీర్తన గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ యువతులకు ఆకర్షించే ఉద్దేశంతో మహాలయ పక్ష పితృతర్పణ రోజు సందర్భంగా మహాలయ అమావాస్య రోజు మరి 21/9/2025 నాడు శ్రీమతి సరితా ప్రమోద్ దమేరా గారి, శ్రీమతి రాధికా భరత్పల్లి గారి, శ్రీమతి శైలజ శ్రీధర్ మురళి గారి, శ్రీ విశాల్ గుడమణి గారి తల్లి గారు క్రీస్తుశేషులు శ్రీమతి చంద్రలీల గుడమణి గారి జ్ఞాపకార్థంగా మరియు వారి తండ్రి గారైన క్రీస్తుశేషులు సత్యయ్య గుడమణి గారి జ్ఞాపకార్థంగా మరియు స్పెషల్ అన్నదాన కార్యక్రమంతో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తుశేషులు పితృదేవతలైన శ్రీమతి చంద్రలీల గుడమణి గారికి, క్రీస్తుశేషులు శ్రీ సత్యయ్య గుడమణి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఇరువురి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు ఉపయోగిస్తూ అందరి ఉదయంలో నుంచి మరియు మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో మెలిసి మరియు శాశ్వతంగా మరియు కీర్తిశేషులు శ్రీమతి చంద్రలీల గుడమణి గారికి, గుడమణి గారికి, కీర్తిశేషులు సత్యయ్య గుడమణి గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీమతి సరితా గారికి, శ్రీ ప్రమోద దమేరా గారికి, శ్రీమతి రాధికా గారికి, శ్రీ శివభరత్పల్లి గారికి, శ్రీమతి శైలజ గారికి, శ్రీ శ్రీధర్ మురళి గారికి, శ్రీ విశాల్ గుడమణి గారికి, శ్రీమతి కీర్తన గారికి, అలాగే శ్రీమతి సరితా గారికి, శ్రీమతి రాధికా గారికి, శ్రీమతి శైలజ గారికి, శ్రీమతి కీర్తన గారికి, అలాగే శ్రీమతి సరితా ప్రమోద దమేరా గారికి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు మరియు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మరియు శ్రీమతి సరితా గారికి, శ్రీమతి రాధికా గారికి, శ్రీమతి శైలజ గారికి, శ్రీమతి కీర్తన గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళీ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే ఈరోజు శ్రీమతి సరితా ప్రమోద దమేరా గారు, శ్రీమతి రాధికా శివభారత్పల్లి గారు, శ్రీమతి శైలజ శ్రీధర్ మురళి గారు, శ్రీ విశాల్ గుడమణి గారు, శ్రీమతి కీర్తన గారు మరి ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు రైసు, వెజ్ బగారా రైసు, జిలేబీ, అలాగే స్వీట్ మడత కాజా, అలాగే పాపడు, మిర్చి బజ్జీ, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే టమాటా పప్పు, పన్నీర్ మసాలా, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత